ఆయనలో అందరికి నమస్తే. ఈ రోజు మా పక్కన జాతరకి పోయినాం. ఇక పొద్దుగానే లేచి సీదమ్మ కట్ట కింద పొలానికి అయితే పోయినా. ఇక నిన్న కట్టిన పైప్ తో అయితే నీళ్ళు అయితే వారుతున్నాయి. నీళ్లు లేక ఎండిపోయిన పొలం అయితే నీళ్లు పెట్టగానే పొలం అంతా పచ్చదనం అయిపోతుంది. ఇక పొలంలో గణమలని కొల్లు పెట్టి సీదా ఇంటికైతే బయలుదేరినా. తర్వాత ఇంటికి వచ్చి బుక్కిడి అన్నం తిని ఉపాధి హామీ పనికైతే పోయినా. ఇక అక్కడ పని ముగించుకుని మా తాత నేను ఇంటికైతే వచ్చినాం. తర్వాత సాయంత్రం పూట మా దోస్తులందరం కలిసి టేక్మల్కైతే పోయినాం. అక్కడి మీ సేవలో ఒక చిన్న పని ముగించుకుని అటు నుంచి అటు ఆ ఊరు జాతర ఉందని జాతరకైతే పోయినాం. ఈ యొక్క పండుగ ఏమిటంటే దుర్గమ్మ పోచమ్మ తల్లి జాతర. ఈ యొక్క జాతర అనేది ప్రతి సంవత్సరం హోలీ పండుగ అయిన 5 రోజుల తర్వాత గ్రామస్తులందరూ కలిసి 5 రోజుల పాటు అయితే ఈ యొక్క జాతరను నిర్వహిస్తారు. ఇక ఈ జాతరలో ఈ రోజు ఎడ్ల బండ్ల ఊరేగింపు పండుగ ఘనంగా జరిగింది. ఈ యొక్క జాతరను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా మంది భక్తులైతే వచ్చారు. అదే విధంగా ఎడ్ల బండ్లను చాలా అందంగా అలంకరించారు. మీరు కూడా ఈ యొక్క జాతరకు వచ్చి ఎంజాయ్ చేయండి అన్న. డప్పుల సప్పులతో డాన్సులతో ఈ యొక్క జాతర అనేది అంగరంగ వైభవంగా జరిగింది. మేము మా దోస్తులందరం కలిసి ఈ యొక్క జాతరను ఎంజాయ్ చేస్తూ చివరి వరకు చూసి చాలా సేపటికి బండి తీసుకుని ఇంటికైతే బయలుదేరారు. మరికొత్త వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.